నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎన్నో రోజులుగా పంచతంత్ర కథలతో మనందరికీ సుపరిచితులు. ఆల్మోస్ట్ సీరీస్ కంప్లీట్ అయిపోయింది. వన్ బై వన్ అన్నీ వస్తూ ఉంటాయి. అయితే మన గౌరీశంకర్ గారితో కంటిన్యూగా ప్రోగ్రామ్స్ చేయాలన్న సదుద్దేశంతోనే మరొక శీర్షిక ప్రారంభించడం జరుగుతుంది. అదే పేదరాశి పెద్దమ్మ కథలు. మనకి చాలా రోజులుగా మన చిన్నతనం, నా చిన్నతనం దగ్గర నుంచి ఇప్పటి పిల్లలకు కూడా అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాశి పెద్దమ్మ ఉండేది అనేది మొదలు పెడుతూ కథని ప్రారంభిస్తూ ఉంటాం. ఏ కథ అయినా కూడా అసలు ఎవరు ఈ పేదరాశి పెద్దమ్మ, ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి, అసలు ఎవరిని అనాలి ఈ పేదరాశి పెద్దమ్మ అని నాకు కలిగిన సందేహానికి నేను ఈ ప్రోగ్రామ్ బిగిన్ ముందు సార్ని అడిగినప్పుడు నాకు కొన్ని షాకింగ్ విషయాలు అనిపించాయి. నేను అనుకున్న విధానం వేరు, సార్ చెప్పిన విధానం వేరు. తన మాటల్లో దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ విని ఆ తర్వాత కథల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క కథని చెప్పడం జరుగుతుంది. దాని వెనకాల ఉన్నటువంటి నీతి కానివ్వండి, హాస్యం కానివ్వండి, పేదరాశి పెద్దమ్మ కథల్లో చాలా ఉంటాయి. అందులో ఆ కథకి సంబంధించి ఖచ్చితంగా ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. కథ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్న కుతూహలం కూడా పెరుగుతూ ఉంటుంది ఈ కథల్లో. ముఖ్యంగా మనం చాలా వరకు వినే ఉంటాము, విన్న కథలు కూడా వస్తూ ఉంటాయి. అయినా ఒకసారి పిల్లలకి ముఖ్యంగా హాలిడేస్ వచ్చే టైం, క్రిస్మస్ హాలిడేస్, ఆ తర్వాత సంక్రాంతి హాలిడేస్ ఇలా వస్తూ ఉంటాయి కదా. హాలిడేస్లో పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఆరు బయట చక్కగా ఇలాంటి కథలను చెప్తే వాళ్ళకు కూడా ఆహా ఇలాంటి కథలు ఉన్నాయి అసలు మనకి పూర్వంలో అనేది వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. నేటి తరం పిల్లలకి చదవడం కన్నా కథలు వినటం ద్వారా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయం. కథ ఇంట్రడక్షన్కి సంబంధించి, పేదరాశి పెద్దమ్మ కథలకి సంబంధించి గౌరీశంకర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఎవరు పేదరాశి పెద్దమ్మ నాకు చెప్పారు, నేను నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. నేను అనుకున్న విధానం వేరు. ఎందుకు పేదరాశి పెద్దమ్మ కథలు ఈ టైటిల్ రావటానికి గల కారణం ఏమిటి, అసలు ఏమేం కథలు ఇందులో దాగి ఉన్నాయి, దానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. పేదరాశి పెద్దమ్మ కథలు అనేది మనకు పూర్వకాలం నుంచి అవి ప్రాచుర్యంలో ఉన్నటువంటివి. అంటే మన తాతలు ముత్తాతలు ఆ తరం ఒక కొన్ని తరాల నుంచి ఈ కథలుగా చెప్పుకుని వస్తున్నటువంటివి పేదరాశి పెద్దమ్మ కథలు. అసలు పేదరాశి ఎవరు, ఈ పెద్దమ్మ ఎవరు, ఈ కథలేమిటి అని మనం విషయంలోకి వెళ్ళినప్పుడు పూర్వకాలంలో మనకు ఈ వాహన సౌకర్యాలు ఇవేమీ లేని ఆనాటి కాలంలో, రాజుల కాలంలో ప్రజలు, సామాన్య ప్రజలు గ్రామీణ వ్యవస్థలో ఉండేటువంటి గ్రామాల్లో, ఊళ్ళలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ పనుల మీద ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. ఇది సహజం కదా. మరి సామాన్య ప్రజలు అన్నవాళ్ళు ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణం చేసేటప్పుడు మరి దారిలో వాళ్ళకి ఆహారం కానీ, మంచినీళ్లు కానీ ఇచ్చే ఏర్పాట్లు ఈ రోజులలాగా అక్కడ రెస్టారెంట్లు కానీ, డాబాలు కానీ ఇవేమో ఉండేవి కాదు కదా. ఆ రోజుల్లో ఏమిటంటే ప్రతి ఊళ్ళో కొన్ని ఊళ్ళు అంటూ ఉంటాయి కదా, ఊళ్ళు దాటాక మళ్ళీ ఏవో ప్రదేశాలు, అడవులు ఇలా రకరకాలుగా ఉంటుంది. ప్రతి ఊళ్ళో ఆ ఊరికి సంబంధించినటువంటి ఆ ఊళ్ళో ఒక పెద్దావిడ ఉండేవారు అని ఇది మనకి జానపద కథల కింద చెప్పుకోవచ్చు. ఆ పెద్దావిడకి ఏ ఆధారం లేకుండా జీవనోపాధి కోసం పూటకూళ్ళు నడిపేవాళ్ళు. మనం పూటకూళ్ళు అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం. పూటకూళ్ళు ఆ పూటకి మనకి ఆకలిసినప్పుడు వెళ్ళి అక్కడ వెళితే వాళ్ళు కూడు పెడతారు. కూడు అంటే మొబైల్ క్యాంటీన్స్ లాంటివి. కూడు అంటే భోజనం. పూటకూళ్ళు అనేది ఎలా వచ్చిందంటే కూడు ప్లూరల్ ఫామ్ కూళ్ళు. పూట అంటే ఆ పూటకి మధ్యాహ్నం లంచ్, డిన్నరు ఏదో అంటాం కదా. అలా ఆకలి వేసినప్పుడు ఈ బాటసారులు పని నిమిత్తం ఒక ఊరు నుంచి మరో ఊరికి ప్రయాణం చేసేటప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక ఆవిడ ఈ పెద్దమ్మ వీళ్ళంతా కూడా ఎటువంటి ఆధారం లేకుండా ఆ పెద్దావిడ తన జీవనోపాధి కోసం 4 డబ్బులు సంపాదించాలని ఒక చిన్న పూటకూళ్ళను నడిపేవాళ్ళు. పూటకూళ్ళను నడిపేటువంటిది అంటే అక్కడంతా సింగిల్ మ్యాన్. ఇప్పుడు మనల్ని ఎలాగా రెస్టారెంట్ లాగా 10 మంది ఉంటారు. ఆవిడ ఒక్కతే పాపం ఏదో చిన్న పాక వేసుకొని అందులో వంట అవి చేసి
ఆ వచ్చిన పాఠశాలలకు ఆకలి తీర్చడానికి భోజనం పెట్టేది. దాని ద్వారా వచ్చేటువంటి తృణమో పణమో ఆ డబ్బుతో తన జీవితం కొనసాగించేది. అట్లా మనకి ప్రతి ఊళ్ళో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళంతా పేదరికంతో ఉన్నవాళ్ళు. జీవనం కోసం ఇలా వ్యాపారం లాగా చేసి ఆ భోజనం పెట్టి డబ్బులు సంపాదించి వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి పేదరికంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు పేద రాశి అని పేరు వచ్చిందని పెద్దలు చెప్తారు. రాశి అంటే సమూహము, పేద అంటే పేదరికం. అంటే వాళ్ళు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని పేద రాశి. ఇక పెద్దమ్మ అని ఎందుకంటే సామాన్యంగా ఇలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. ఏ ఆధారం లేకుండా, ముఖ్యంగా భర్తను కోల్పోయి ఇతర ఇంట్లో కొడుకులు కూతుళ్ళు ఎవరు చూసేవాళ్ళు లేక ఒంటరిగా ఉన్నటువంటి పెద్ద మహిళలు మాత్రమే వీటిని నిర్వహించారు. కాబట్టి పెద్దవాళ్ళని మనం ఏమంటాం, పెద్ద ఆయన, పెద్ద ఆవిడ, పెద్ద ఆమె అని ఇలా పిలుస్తూ ఉంటాం కదా ఒక పెద్ద మనిషిని. అందుకని పెద్దమ్మ అని పేరు వచ్చిందని అంటారు. కాబట్టి పేదరాశి పెద్దమ్మ కథలు అని దీనికి పేరు వచ్చింది. సరే, ఇంతవరకు బాగుంది. ఆ భోజనం పెట్టడం, వాళ్ళని పంపించడం. అయితే కొన్ని సందర్భాల్లో ఏమిటంటే బాగా పొద్దుపోయి రాత్రి చీకటి పడాక ప్రయాణాలు చేసే సౌకర్యం లేక ఆ బాటసారులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు అక్కడే పడుకునేందుకు వసతి కూడా ఈ పేదరాశి పెద్దమ్మలు కల్పించేవాళ్ళు. పెద్దమ్మ అంటే ఏదో ఒక పెద్దమ్మ అని కాదు, ప్రతి ఊళ్ళో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్దమ్మలు. కాబట్టి పేదరాశి పెద్దమ్మ వాళ్ళు ఏమిటంటే వసతి కూడా కల్పించి ఆ రాత్రి పడుకుని మళ్ళీ తెల్లవారుజామున ఉదయం కాగానే వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. ఈ రాత్రి పడుకునేటువంటి సమయంలో వాళ్లకు కాలక్షేపం కోసం ఈ పెద్దావిడ కేవలం భోజనం పెట్టడం, ఆకలి తీర్చడం, మంచినీళ్ళు ఇవ్వడమే కాకుండా కాలక్షేపం కోసం వాళ్లకు తెలిసిన కథలు చెప్పేవాళ్ళు. ఆ కథలు ఆ రాత్రి అంతా పడుకునే ముందు, మనం ఇప్పుడు భోంచేయగానే పడుకునే ముందు కొంత గ్యాప్ లో ఏదో కాలక్షేపం, మన పుస్తకాలు చదవటం, టీవీ చూడటం చేస్తాం కదా. ఆ రోజుల్లో చక్కగా కథలు వింటూ హాయిగా వాళ్ళు పడుకునేవాళ్ళు. ఇది దానికి సంబంధించింది. ఈ పెద్దమ్మ చెప్పేటువంటి కథలు ఏవైతే ఉన్నాయో ఆవిడ వాళ్ళ తల్లి గారి నుంచో, అమ్మమ్మ నుంచో, నానమ్మ నుంచో వాళ్ళు అలా ఒక తరం నుంచి ఒక తరానికి ఈ కథలు తరలి వచ్చాయి, చెబుతూ వచ్చారు. కాబట్టి ఇవి ఎక్కడా కూడా గ్రంథస్థం కాలేదు, బుక్ రూపంలో రాలేదు. ఇంతకుముందు మనం పంచతంత్ర కథల గురించి, బట్టి విక్రమార్క కథల గురించి, వీటి గురించి విన్నాం. ఈ పంచతంత్ర బట్టి విక్రమ కథలు ఏమిటంటే అవి విద్యావంతులు, పండితులు వాళ్ళు రాసినవి, చెప్పినవిగా మనకు తెలుస్తోంది. ఇక్కడ ఏమిటంటే వీళ్ళు పెద్ద విద్యావంతులు కాదు, పండితులు కాదు, ఒక రకంగా జానపదులు, నిరక్షరాస్యులు. అయినా వాళ్ళలో ఆ సృజనాత్మక శక్తి, ఆ చెప్పేటువంటి క్రియేటివిటీ, నేరేషన్ అంటాం దాన్ని, కథనం, అది వాళ్ళకి బాగా ఉంటుంది. చదువుకున్న వాళ్ళనే మనం వాళ్ళే అనుకుంటాం కానీ వీళ్ళు కూడా అద్భుతంగా చెప్తారు. ఇప్పుడు జానపద కళలు కానీ, జానపదం అంతా కూడా వాళ్ళకి చదువుకోకపోయినా వాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చినటువంటి కళ. అట్లా ఈ పెద్దమ్మలన్నీ కూడా చెప్పేటువంటి కథలు వాళ్ళు పూర్వం విన్నవి కాబట్టి ఒక తరం నుంచి ఒక తరానికి ఈ కథలు అవి వచ్చాయి. అంతవరకు బాగుంది. అయితే ఈ కథలు ఏమిటి అంటే, ఈ కథలు చాలా ఆసక్తిగా ఉంటాయి వినడానికి. ఏదైనా కథ బోరింగ్ గా ఉండకూడదు కదా. అదేమిటంటే బాగా మనకి ఇంకా సస్పెన్స్ గా ఉండాలి. ఏం జరుగుతుంది, పిల్లలకి ముఖ్యంగా కావాల్సింది అలాంటివి కదా. ఫ్యాంటసీ ఉండాలి, గుర్రాలు, రాజులు, కత్తి యుద్ధాలు, మాయలు, మంత్రాలు అలా ప్రత్యక్షం కావడం, ఇలా పిల్లలకి ఆ రకమైనటువంటి ఆసక్తిగా ఉంటాయి. అది నిజమా కాదా, అది ఎంతవరకు సైంటిఫిక్ అనేది మనం ఆ దృష్టితో చూడకూడదు. అందులో ఒక మంచి నీతి ఉంటుంది. అలాంటి కథలు ఆసక్తికరంగా, ఉత్సాహంగా వినడానికి వచ్చేవాళ్ళు. ఇది ఒక రకమైంది. తర్వాత ఈ పెద్దమ్మలు ఏమిటంటే కేవలం బాటసారులు వచ్చినప్పుడే చెప్పడం కాకుండా ఎవరు రాని రోజు ఉంటుంది, ఆ రోజు ఎవరు రారు, ఏమీ జరగదు. ఆ ఊళ్ళో ఉన్న చిన్న పిల్లలందరినీ కూడా కూడగట్టుకొని వాళ్ళని పిలిచి చుట్టూరా కూర్చోబెట్టుకొని ఆ రాత్రిళ్ళు, వాళ్ళు వెన్నెల రాత్రిళ్ళు, ఈ చందమామ కథలు అంటాం, ఆ వెన్నెల రాత్రిల్లో ఈ కథలు చెప్పేవాళ్ళు. పిల్లలు చాలా కథనగానే పిల్లలకి ఎంతో ఆసక్తి కదా. ఆ రకంగా చెప్పేటువంటి కథలు కాబట్టి ఇవి పేదరాశి పెద్దమ్మ కథలు అన్నారు. ఇవి మనకు చాలా కథలు మనకు దొరుకుతున్నాయి. ఇప్పుడు మనకి ఆధునిక కాలంలో వీటిని
మరి చదువుకున్న వాళ్ళందరూ కథలుగా వాళ్ళ శైలిలో రాసి పుస్తకాలుగా వేసి మనకి ఇవాళ అందుబాటులో ఉంచారు కాబట్టి ఆ కథల్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇవి పేదరాశి పెద్దమ్మ కథలు. రైట్. మొట్టమొదటి కథ చెప్పే ముందు మనందరికీ అసలు ఎవరి పేదరాశి పెద్దమ్మ అనేది తెలిసింది కదా. పేదరికంలో కూడా ఒక అద్భుతం ఉంటుందని, ఆకలి తీర్చే పేదరాశి పెద్దమ్మ ఇలాంటి కథలు చెప్తుందా అని ఆశ్చర్యానికి గురయ్యే కథలు ఇక చెప్పబోతున్నారు. అందరూ ఆసక్తిగా వినండి, పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయండి. అసలు కథలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ కథని మీరు గతంలో ఎక్కడైనా విన్నారా, ఎవరికైనా చెప్పారా, ఈ విషయాలు కూడా మాతో పంచుకోండి. మొదటి కథని వినబోతున్నాం. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.